ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమగారు, శత్రువుతో పోరాడకుండా శత్రువు మీద విజయం సాధించటం. శత్రుత్వం అంటే అదేదో కాదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీసులో కొలీగ్స్తో ఇష్యూస్ ఉంటాయి. అది ఎంతలా అంటే ఇంకా పరమ శత్రువులు అయిపోతారు. బిజినెస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. లేదు, రిలేషన్స్లో కూడా చూస్తాము, కానీ కాస్త తక్కువ ఈ రెండింటితో కంపేర్ చేస్తే. వాళ్ళ మీద మనం విజయం ఎలా సాధించాలి? అది పోరాడాల్సిందేనా, లేకపోతే ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా? సాధారణంగా రైవలరీస్ రిలేషన్స్లో వస్తాయి. క్లాస్మేట్స్ మధ్యలో, కొలీగ్స్ మధ్యలో, వ్యాపారస్తులు, వీళ్ళలో చిన్న చిన్నవి శత్రుత్వాలు ఏర్పడతాయి. జయ, వీళ్ళు అవునన్నది వాళ్ళు కాదంటము, లేదా ఒకే దానికోసం పోటీ పడితే ఒకళ్ళు సక్సెస్ అవ్వటము, రెండో వాళ్ళు కాకపోవటము, మార్కులు ఒకళ్ళకి ఎక్కువ రావటం, ఒకళ్ళకి తక్కువ రావటము, ప్రాజెక్టులు ఒకళ్ళు విన్ అయిపోవటము, రెండో వాళ్ళు వెనకాల పడిపోవటము, ప్రమోషన్స్ ఒకళ్ళకి ముందు వస్తుంది, రెండో వాళ్ళకి రాకపోవచ్చు. ఏవో రకరకాల కారణాలు. టార్గెట్స్ కూడా రీచ్ అవ్వటము, రీచ్ అవ్వలేకపోవటము, ఇవి ఎప్పుడు ఉంటాయి జయ. ఏ కాలమైనా ఇది ఉన్నది. పాతకాలం రాజుల కొలువులో పనిచేసేటప్పుడు వాడికి మంచి పేరు వచ్చిందని, నాకు రాలేదని, రాజుగారు వాడి దగ్గరికి తీశారని, నన్ను తీయలేదని, అవును, ఎప్పుడు ఉంటాయి. అక్క చెల్లెళ్ళ మధ్య రైవలరీ, అక్క చెల్లెళ్ళ పిల్లల మధ్య, పిల్లల వల్ల కూడా అక్క చెల్లెళ్ళకి రైవలరీ వస్తుంది. వాళ్ళ అబ్బాయికి మంచి సీట్ వచ్చింది, మా వాడికి రాలేదు, వాళ్ళ ఆయన బాగా సంపాదిస్తున్నాడు, మా ఆయన సంపాదించట్లేదు. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు పెద్ద అమ్మాయికి మంచి సంబంధం వస్తుంది, రెండో అమ్మాయికి ఏదో తొందరపాటు పని, లేదా పెద్ద అమ్మాయిదే మామూలు సంబంధం, రెండో పిల్ల బాగా చదువుకుంటుంది, దీనికి మంచి సంబంధం వస్తుంది. ఈ రైవలరీ ఎప్పుడు ఉంటుంది. ఈ శత్రుత్వము మనం సహజంగా అందరికీ ఉండేదే అని తీసుకుంటే అలాగే ఉంటుంది, నడుస్తుంటుంది. అయినా కూడా మన రిలేషన్స్ నడుస్తాయి. దీన్ని సీరియస్గా తీసుకుంటారు. ఏ దశల్లో? స్టూడెంట్ టైంలో తీసుకుంటాం. స్టూడెంట్గా ఉంటే వాడికి 100కి 90 మార్కులు వచ్చినాయి, నీకు ఇంకో 2 ఎక్కువ వస్తే నువ్వు గొప్ప, నువ్వు ముందుకెళ్తావు. ఆ రెండిటి కోసం ట్రై. అలా కాకుండా వాడి పరీక్ష చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తే ఇంకాస్త వెనక్కి వెళ్తావు. అదే కదా, నువ్వు జీవితంలో మనిషిగా పడిపోతావు, మనిషిగా దిగిపోతావు. ఎప్పుడు కూడా ఈ శత్రుత్వాలలో సాధారణంగా వ్యక్తులు ఏం చేస్తారంటే, మనము మరింత ముందుకెళ్ళడానికి కాకుండా మన పక్కవాడిని కాల్పుచ్చుకుని కిందకి లాగేయడానికి ప్రయత్నం చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది? దీనికోసం వ్యక్తిత్వ హననానికి, అవతల వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడతాం. దీనివల్ల మన క్యారెక్టరు అసాసిన్ మనమే చేసుకుంటాం, మనమే పాడు చేసేసుకుంటాం. గెలుపొందటం సక్సెస్ వల్లే కుదురుతుంది. నువ్వు మాటలు పోట్లాడతావు, 2 కొడతావు, ఇవాళకి సాధిస్తావు. రేపు ఇవాళ 2 మార్కులు వాడికి తగ్గేలాగా ఏదో ఒక బిట్టు పొరపాటు చెప్పి వాడి మార్కులు తగ్గిస్తావు. రేపు ప్రాజెక్టులలో ఇవాళ కొట్లాట ఏదో వచ్చి వీడి మీద బ్యాడ్గా చెప్పి హెచ్ఆర్ దగ్గర అక్కడ ఇక్కడ వాడికి జీతం పెరగనివ్వకుండా చేస్తావు. రేపు ఇంకోడు రాడా, వీడు ఇంకో రకంగా వెళ్ళడా? ఏం చేయాలి? మొదట నీ మీద నీకు అదుపు కావాలి. నేను ఈ స్థాయిలోనే ఉండడానికి, లేదా ఈ స్థితిలోనే ఉండడానికి నేనెంత మటుకు కారణం అనే ఆలోచన చేయాలి. నేను ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి అనేది రెండో ఆలోచన. నువ్వు ముందుకెళ్ళాలి. ఇప్పుడు పిల్లలు సుమారుగా చదువుకుంటున్నారు, అక్కయ్య పిల్లలు బాగా చదివారు, వాళ్ళు పైకి వెళ్ళారు. ఏం చేయాలి? ఒరే ఎంతసేపు పెద్దమ్మ పిల్లలు చూడు పైకి వెళ్ళారు, మీ వల్ల నేను కింద పడ్డా అనకూడదు. పిల్లలు పైకి వెళ్ళటానికి నువ్వు చేయగలిగే మార్గాలు చెయ్యి. పిల్లల్ని చదివించు, మంచి స్కూల్లో చేర్పించు, ట్యూషన్లు పెట్టించు. ఒకవేళ వాళ్ళకి చదువు రావట్లా, ఆ పోటీకి వాళ్ళని చదివించద్దు, వీళ్ళని ఇంకో వృత్తిలో ప్రవేశపెట్టు. వాళ్ళు బాగా చదువుకుంటే వీళ్ళు బాగా వ్యాపారం చేయొచ్చు. వాళ్ళు ఏం చేశారో అదే చేయాలి, వాళ్ళకంటే బాగా చేయాలని ఆలోచన విధానమే తప్పు. వాళ్ళ శక్తి అది, మన శక్తి ఇంకోటి అయి ఉండొచ్చు. శక్తిని కనుక్కోవాలి. శత్రువుల మీద విజయం అనగానే దైవారాధన ఏం చేయాలి? ఇదొక ప్రశ్న. ఏ దైవాన్ని ఆరాధిస్తే శత్రువుని జయించగలుగుతామండి? ఏమిటివి రాజ్యాల కోసమా? కాదే, ఫర్ యువర్ ఓన్ గుడ్ కదా. నువ్వు బాగుపడ్డానికి, నువ్వు బాగుండప్పుడు ఏం చేయాలి? వాళ్ళ మీద విజయం కాదు, నువ్వు అడగాల్సిందేంటి? నేను ముందుకెళ్ళాలంటే ఏం చెయ్యాలి? అది శత్రువు మీద విజయం రావాలి అనుకుంటే మంత్రాలు కాదు. మనం ఏమి ఇందాక చెప్పుకున్నాం కదా, విక్రమార్కులం కాదు కదా. అమ్మవారు ప్రత్యక్షమే వరాలు ఇవ్వడానికి అలా జరగదు కదా. మన గుణం మార్చుకోవాలి, మన విధానం మార్చుకోవాలి, మన ఐడియాలజీ మార్చుకోవాలి. పిల్లలకి దీన్ని బోధించండి. తల్లులు తండ్రులు మీరు తెలుసుకోండి. ఇతరులతో పోటీ పడ్డానికి ఏమిటి, హెల్తీగా ఉండాలి, ఆరోగ్యవంతమైన పోటీ ఉండాలి. అది అంతేగాని వాళ్ళు అదేదో చేస్తారని మనం ఇదేదో చేస్తామంటే ఎట్లా?
ఇవి ఇప్పుడు మనం చూస్తామా జయ, ఈ రోజుల్లో పోటీ. వాళ్ళకంటే ఎక్కువ మంచి బట్టలు కొనుక్కోవటం, వాళ్ళకంటే ఆస్తులు సంపాదించడం, వాళ్ళకంటే పూజలు బాగా చేయటం, ఇదే పోటీ కదా. ఇవే పోటీ. అంతేగాని వాళ్ళకంటే బెటర్గా లివింగ్ అంటే మంచి వాళ్ళుగా ఉండటం అని కానీ, ఇతరులకి సహాయం చేయటం అని కానీ, మనలో మనని మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అసలు లేనే లేదు. డెవలప్మెంట్ అంటే ఎప్పుడు బాహ్యమైన వ్యవహారమే. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే లోపల నుంచి పెరగటం, మనం వ్యక్తులుగా ఎదగటం. దాంట్లోకి వెళ్తాం మనం. ఆలోచన మార్చుకోండి. ఎప్పుడు కూడా మన తోటి వాళ్ళ మీద మనది పైచేయిగా ఉండాలంటే మన విజయమే దానికి కారణమవుతుంది. ఆరోగ్యవంతమైన విధానంలో, సరి అయిన విధానంలో మీరు గెలుపొందితే మీరెప్పుడు విజయం మీ సొంతమే అవుతుంది. మీది ఎప్పుడు పైచేయిగానే ఉంటుంది. ఈ పైచేయి కావాలని ప్రయత్నం చెయ్యొద్దు. నేను ముందుకెళ్ళాలని ట్రై చేయాలి, మనం పరిగెత్తాలి. పక్క వాళ్ళని చూస్తూ ఉంటే వెనకబడిపోతాం, తప్పులు చేస్తాం, పొరపాట్లు చేస్తాం. తప్పులు పొరపాట్లు చేయొద్దు. ఎందుకంటే ఈ తప్పులు పొరపాట్లు ఏమవుతాయంటే గోతులు తవ్వుతాయి మన కింద. ఒక్కోసారి మనం తవ్విన గోతులో మనమే పడతాం, గ్యారంటీగా పడిపోతాం. అందుకని ఇది గోతులు తవ్వే విధానానికి స్వస్తి చెప్పండి. ఉద్యోగాల్లో ఉంటే మీరు మరింతగా డెవలప్ అవ్వడానికి రకరకాల కోర్సులు, విధానాలు, కొత్తవి నేర్చుకోవటము చాలా వచ్చినాయి కదమ్మా ఇప్పుడు. అలాంటివి ఏవైనా చేయండి, వాటి మీద మీ దృష్టిని పెట్టుకోండి. డబ్బు సంపాదన అనుకోండి, వాళ్ళకి బాగా కోట్లునే, మనకు అన్ని లేవు. మనకున్న దాంట్లో సంతోషంగా ఉండటం ప్రాక్టీస్ చేయండి. మీ సంతోషం పెరుగుతూ ఉంటుంది, మీ డబ్బులు కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇవాళ కాకపోతే రేపు ప్రతిదానికి ఒక రోజు వస్తుందిగా. ఏ రోజు ఎవరిదో చెప్పలేం మనము. ఈ ఇతరులను చూసి ఈర్ష్యపడి బాధపడి విజయం సాధించాలని వాళ్ళని ఏదో నయాన భయాన కొట్టి తిట్టి తగ్గించి వీటికి వెళ్ళొద్దు. ఎప్పుడు కూడా మీ సక్సెసే మిమ్మల్ని నడిపిస్తుంది. అదే సమాధానం దేనికైనా, అదే సమాధానం. ఇంకా వాళ్ళకు నువ్వు ఆన్సర్ చెప్పక్కర్లా నీ శత్రువుకి. చిన్నప్పుడు మీరిద్దరు క్లాస్లో ఒకటి ఫస్ట్ ఒకటి సెకండ్. ఈ సెకండ్గా ఉన్నవాడు సొంత కంపెనీ పెడతాడు రేపొద్దున. పైగా రెండోది, అవతల వాళ్ళకంటే ముందుకెళ్ళాలని వీళ్ళని ఎలా తగ్గించాలని ఆలోచించి టైం అంతా వేస్ట్, సమయం వృధా అయిపోతుంది. మనం కూడా తగ్గిపోతాం, ఆలోచనలు తగ్గిపోతాయి. ఎందుకంటే మనం క్రియాశీలకత్వం ఏది, మనకి పని లేదు, ఆలోచనే ఉంది. ఒట్టి ఆలోచనతో ఏమవుతుందమ్మా, ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మి అన్నారు. పనిచేసేవాడికే లక్ష్మి వరిస్తుంది, అది ఏ రకమైందైనా సరే. ఆలోచించేవాడికి లక్ష్మి వరిస్తుందని చెప్పలా ఎక్కడ. పనిచేసేవాడికే. నువ్వు పని చేయి, ప్రయత్నం చేయి, ప్రయత్నశీలుడుగా ఉండాలి. దానికోసం ట్రై చేస్తుంటే కొన్నాళ్ళకి నీ సక్సెసే నిన్ను ముందుకు లాక్కెళ్తుంది జయ. ఖచ్చితంగా. సక్సెస్ ఎట్లా ముందుకి, మనం గుర్రానికి కట్టిన క్యారెట్, గుర్రం పరిగెడుతూ ఉంటుందా, దాన్ని ఇంకా పరిగెత్తించడానికి దాని ముందు క్యారెట్లు కడతారు. క్యారెట్ అందుకుంటానండి ఇంకా దాని స్పీడ్ పెరిగిన కొందికి క్యారెట్ దాంతో పాటే పరిగెడుతూ ఉంటుంది. నీ దృష్టి క్యారెట్ మీద ఉంటే నీ వేగం పెరుగుతుంది. ఇదొక బ్యాడ్ ఎగ్జాంపుల్, కానీ మీరు ఆలోచించండి. మీ దృష్టి ఎక్కడ ఉండాలి? అటు ఇటు చూడకూడదు. నువ్వు అటు చుట్టుపక్కల చూసావంటే వేగం తగ్గిపోతుంది. అంతే కదా, ఇంకేముంది. వేగం పోయిందా ఇక ప్రపంచంతో పాటు పరిగెత్తేదిలే, కూర్చోటమే మనం పప్పులాగా ఒక చోట. అవును. ఇంకా శత్రుత్వం ఉంటే మరీను ఇంకా వాడి మీద కోపంతో చూస్తా ఉంటాం. వాడి మీద కోపంతో రగిలిపోయి మాట్లాడుకుని చెప్పి, అవునండి, వాడిని తగ్గించడానికి ప్రయత్నం చేసి క్యారెక్టర్ అసాసినేషన్లోకి దిగి ఇవన్నీ చేయకండి. ఈ లోపు అవ్వాల్సింది కాస్త ఇక్కడ అయిపోతుంది. పుణ్యకాలం పూర్తయిపోతుంది. మీ అవకాశాలు సన్నగిల్లిపోవచ్చు. అవకాశాల కోసం ముందుకు పరిగెత్తండి, ప్రయత్నశీలుడుగా కార్యశీలుగా ఉండండి. మీ శత్రువుని ఆటోమేటిక్గా జయిస్తారు. ఇప్పుడు బయట శత్రువుని జయించాలంటే లోపల ఉంటే మనకు 6 శత్రువులు. ఈ 6 శత్రువుల్ని జయించండి. జయిస్తే ఆటోమేటిక్గా సక్సెస్ మీ సొంతం అవుతుంది. సరిగ్గా ఆలోచించండి, అంతే. తప్పకుండా. నమస్తే. నమస్తే.